వరల్డ్లో చాలా డేంజరస్ డ్రగ్స్ ఉన్నాయంటారు, కానీ వాటికంటే ప్రమాదకరమైంది మరొకటి ఉంది. దానికి ఒక్కసారి ఎడిక్ట్ అయితే మళ్ళీ బయటికి రాలేరు. దాని పేరు ఒక అమ్మాయి లవ్ చేసే ముందు మన స్టేటస్, క్యారెక్టర్, శాలరీ అన్నీ చూసుకుంటుంది. కానీ మనం అమ్మాయి అందంగా కనిపిస్తే చాలు, ఆ అందం వెనకాల ఎవరున్నారో మర్చిపోతాం. అందరిలాగా నేను కూడా ఒక అందమైన అమ్మాయిని చూశాను. అసలు అమ్మాయిల మీద నీ ఒపీనియన్ ఏంటి మావా? చూడు మామ, అమ్మాయిలు రోజ్ ఫ్లవర్స్ లాంటి వాళ్ళు. దూరం నుంచి చూసేప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. దగ్గరికి వెళ్ళి పట్టుకున్నప్పుడే తెలుస్తుంది ముళ్ళుంటాయని. ఎందుకురా అమ్మాయిల గురించి అలా మాట్లాడతావు? వెయిట్ చేయి మామ, నేను చెప్పడం ఎందుకు, నువ్వే తెలుసుకుంటావుగా. ఏదో ఒక రోజు గుండెల్లో గుచ్చుకుంటుంది. సరే మామ, తర్వాత కలుస్తా. సరే, అర్జెంటుగా కలవాలి, ఏదో చెప్పాలన్నో. ఏంటి అసలు? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఉంది. అందుకేగా వచ్చావు, పర్లేదు చెప్పు. నువ్వు వచ్చినప్పటి నుంచి నా లైఫ్లో చాలా హ్యాపీనెస్ ఉంది. ఈ హ్యాపీనెస్ నాకు లైఫ్ లాంగ్ కావాలని ఉంది. ఏంటో కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? ఐ లవ్ యూ. వాట్? మనం పెళ్లి చేసుకుందామా? నువ్వు కానీ వాడి ప్రేమిస్తే మమ్మల్ని మర్చిపో. అను, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు. ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ వచ్చా. ఇక్కడ చూస్తే నువ్వేమో ఏం మాట్లాడలేదు. ఏంటో చెప్పు. శివ, మనకి సెట్ అవ్వదు. ఇక్కడ నుండి మన రిలేషన్షిప్ ఆపేద్దాం. ఏంటి జోక్ చేస్తున్నావా? రావడం నీ ఇష్టమే, వెళ్ళిపోవడం నీ ఇష్టమేనా? నేను ఏమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? శివ, మన లైఫ్లోకి ఎవరెవరు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అలాగే నేను నీ లైఫ్లోకి వచ్చిన ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ఐల్ మిస్ యూ. బాయ్. అను, నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తున్నావు నాకు తెలీదు, కానీ నేను లేకుండా నువ్వు ఉండలేవని నాకు తెలుసు. అలా అన్ఎక్స్పెక్టెడ్గా మొదలైన నా ప్రేమ అన్ఎక్స్పెక్టెడ్గానే ముగిసిపోయింది. హలో, ఎలా ఉన్నావురా? నేను బాగున్నా అమ్మా. నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పరా, ఏమైంది? మనకిష్టమైన వాళ్ళు కొన్ని రోజులు కనిపించకపోతేనే తట్టుకోలేం. అలాంటిది ఇక నుండి ఈ లోకంలోనే లేరని తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలియదమ్మా. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు అసలు? హలో, ఐ మిస్ యూ అమ్మా. ఏమైంది నాన్న నీకు అసలు? హలో, చిన్నప్పటి నుంచి ఏ కష్టం రాకుండా చూసుకున్న మన అమ్మా నాన్న దూరం అయినప్పుడు ఆగిపోని మన హృదయం మధ్యలో వచ్చి వెళ్ళిపోయే ప్రేమ కోసం ఎందుకని ఆగిపోతుంది?
నువ్వు చెప్పినట్టుగానే నువ్వు లేకుండా నేను ఉండలేను శివ. అలాగని నీతో వచ్చేస్తే మా అమ్మ నాన్న లేకుండా ఉండలేను. అందుకే నీతో గడిపిన జ్ఞాపకాలు తలుచుకుంటేనే ఈ లైఫ్ ఇక్కడితో చాలు అనుకుంటున్నాను. ఇది సినిమా ఎండింగ్ కాదు. ఒకవేళ ఇది సినిమా ఎండింగ్ అయితే దీన్ని చూసి మీరేం నేర్చుకోవద్దు. ప్రేమ ముఖ్యమే, కానీ ప్రేమ కోసం చావడం చంపడం కాదు. మీకోసం మీ అమ్మ నాన్నలు ఉన్నారు, నీ కెరీర్ ఉంది, నా కోసం నేనున్నాను, మీకోసం మీరుండండి. మీకు నమస్కారం. ఆ పిచ్చిది ఈ పిచ్చోడు చేసిన పనులు మీరు చేయకండి, ఓకేనా?